గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. నమస్తే, వెల్కమ్ టు ఐడ్రీమ్ మీడియా. నేను మీ రొద్దం శ్రీనివాస్. ఇవాల్టి మన స్పెషల్ గెస్టు ఎవరో కాదు, నన్ అదర్ దెన్ సోషల్ మీడియా వైరల్ స్టార్, పొలిటికల్ సెన్సేషనల్ స్టార్, ఫైరీ బ్రాండ్గా అతి కొద్ది కాలంలోనే రాజకీయాల్లో తనదంటూ ఒక బ్రాండ్ క్రియేట్ చేసుకున్న కొంపల్లి మాధవీలత గారు. ఆమె మనతో ఉన్నారు, మాట్లాడదాం మాధవీలత గారితో. నమస్కారం మాధవీలత గారు. నమస్కారం శ్రీనివాస్ గారు. ఏంటండి ఇక్కడంతా ఒక యజ్ఞశాల, ఒక ఇదంతా చూస్తుంటే ఎక్కడో మనము ఒక పురాణ ఇతిహాస కాలంలో ఉన్న ఒక ఫీలింగ్ కలుగుతుంది. మంచిగా న్యాచురల్గా ఇవన్నీ చూస్తున్నాము. అసలు ఏంటిది కాన్సెప్ట్ ఏంటి అసలు? 2023లో ఓకే, అమ్మవారి నవరాత్రులు మొదలయ్యే ఒక వారం రోజుల ముందు సీతారాంబాగ్లో అప్పుడు భారత భాగ్య సమృద్ధి యజ్ఞం అని ఒక 45 రోజుల పాటు సీతారాం దేవాలయం ఉంది. అక్కడ చాలా పురాతన దేవాలయం అది. అక్కడ ఇంకో పక్కన ఒక శివాలయం ఉంది. ఆ శివాలయం సుమారు లెక్కగట్టుకుంటూ వెనక వెళితే కనుక 1500 సంవత్సరాల పురాతన దేవాలయం అంటది. హైదరాబాద్ లో సీతారాంబాగులో 1500 క్రితం. మన దౌర్భాగ్యం లేండి, భాగ్యనగరం అని పిలుచుకోవలసిన నగరానికి భాగ్యమే పోయి ఏదో పేర్లతో పిలుచుకుంటున్నాం, అది వేరే కథ. అసలు మీకు చాలా ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఆ పాత బస్తీలో అంతా కూడా మీకు ఎన్నో దేవాలయాలు, చోళులు అప్పుడు దేవాలయాలు ఉన్నాయి, లక్ష్మీ నరసింహ దేవాలయాలు ఉన్నాయి. అంటే ఒక్కొక్కటి మీకు 1200 సంవత్సరాలు 1400 సంవత్సరాలు అట్లా వెనక్కు పోయే కొద్దీ ఉన్నాయి. అక్కడ ఒక మహాయజ్ఞం చేశాను, భారత భాగ్య సమృద్ధి యజ్ఞం అని. దేశం గురించి అక్కడ పాత బస్తీ నడుబొడ్డులో చేయాలి అని ఒక సంకల్పం కలిగి చేయడం. ఆ తర్వాత దాన్ని ఆపబుద్ధి కాలేదు. కానీ అక్కడ దేవాలయంలో వాళ్ళు ఇంకా ఎక్కడ మనం ఇలాగే చేస్తూ చేస్తూ దేవాలయాలను దగ్గర తీసేసుకుంటామేమోనని ఒక చిన్న భయంతో వాళ్ళు మీరు 45 రోజులకి అడిగారు కదా, 45 రోజుల కన్నా మేము ఎక్కువ సమయం ఇవ్వలేము అనుకుంటూ ఉంటే, సరే అని ఇక్కడ నేను జూబ్లీ హిల్స్లో చెక్ పోస్ట్ దగ్గర మాదొక చిన్న ప్లాట్ ఉంటే అలా కాదని చెప్పి మళ్ళీ ఇక్కడ పునః మొత్తం నిర్మాణం చేసి 8 నెలలు ద్విశతసహస్ర చండీ యాగం చేశారు. అతిరుద్ర కామేశ్వరి యాగం. మళ్ళీ ఇక్కడ భారతదేశంలో చక్కటి ఒక పవర్ఫుల్ సామ్రాజ్యం స్థాపనం కావాలి అని కూడా కరెక్ట్గా అప్పుడు మోదీ గారు అదంతా 2024 23 క్రాస్ అయిపోయాం. అక్కడ చేశాక ఇక్కడ చేయడం జరిగింది. సో ఎన్నికలకు ముందు ఇక్కడ స్టార్ట్ చేశారా? ఎన్నికలు అయిపోయాక తెలంగాణలో? లేదు, అసెంబ్లీ ఎన్నికలు అయినాక. అసెంబ్లీ ఎన్నికలు అక్కడ ఉన్నాను నేను. ఓకే, అదైన వెంటనే డిసెంబర్ నుంచి ఇక్కడ మొదలు పెట్టేశాం. డిసెంబర్ 2023 నుంచి ఇక్కడ మొదలు పెట్టేశాం. సుమారు జూన్ వరకు చేశాం ఇక్కడ. ఆ తర్వాత ఇంకా అంత చక్కటి ప్రాంగణం, ఇది ప్రశాంతంగా ఉంటుంది. బహుశా మీ యజ్ఞ యాగాలు ఫలించాయేమో. మోడీ గారు మొత్తానికి కూటమి తరఫున మళ్ళీ ప్రధాని అయ్యారు. అమ్మవారి దయ్యందండి. ఇప్పుడు నాలాంటి వాళ్ళు ఎంతో మంది భారతదేశం మొత్తం ఆయన కోసం చేస్తుంటారు కాబట్టి ఆ క్రెడిట్ నేను తీసుకునే వ్యక్తిని కాదు. మహాయజ్ఞంలో నేను ఒక చిన్న సమిధిని అయి ఉండొచ్చు తప్ప, ఇంకా అక్కడి నుంచి సరే ఇంకా అన్ని చోట్ల విజయాన్ని సాధిస్తున్నాం. కానీ తెలంగాణలో మాత్రం అన్యాయం మీద అన్యాయాలు జరుగుతూనే ఉన్నాయి అని. అవునండి, ఎందుకు తెలంగాణలో మీరు పవర్లోకి రాలేకపోతున్నారు? ఏం చేసినా ఎక్కడ లోపం ఉందంటారు? నాయకత్వ లోపమా, సిద్ధాంత లోపమా, ఏది అంటే హానెస్ట్గా చెప్పండి. ఎందుకంటే మనం యజ్ఞశాల ముందు కూర్చున్నాము, నిజాలు మాట్లాడుకుందాం. ఇబ్బంది లేదు. యజ్ఞశాల ముందు కూర్చొని ఎన్ని నిజాలు చెప్పగలమో అన్ని నిజాలే చెప్తాం. ఎందుకంటే శ్రీకృష్ణుడు కూడా అశ్వత్థామ తక్కుంజర వాడాడు కాబట్టి నేను ఫస్ట్ కాదు, నేనే వేరే కాదు. అన్నిటికన్నా ముందు పెద్ద సమస్య తెలంగాణలో వచ్చేసరికి ఏమవుతుందంటే, తెలంగాణ ప్రజలని ఏ రోజు కూడా విద్యావంతులను కానివ్వలేదు. అంటే మీకు కొంతమంది చక్కటి కవులు ఉన్నారు, శాస్త్రవేత్తలు ఉన్నారు, ఏదన్నా చిన్న నంబరే, పిడికిలి మందే. ఇంతసేపు పాపం వీళ్ళ రియల్ ఎస్టేట్లు ఇలాంటివే తప్ప మనం బయట నుంచి అద్దెకు తెచ్చుకొని తెచ్చి పెడుతున్నాం కంపెనీలు తప్ప, ఈ భూమిలో ఎంతసేపు ఒకరి కోసం ఒకరి కింద పని చేయడం అనే తత్వాన్నే పెంచారు. అదే రజాకారులు. అర్థమవుతుందా నేను మీకు చెప్పింది? అర్థమైంది. సో ఇక్కడ భూమి చాలా కష్టపడిందండి.
తెలంగాణ చాలా కష్టపడింది అసలు. ఎప్పుడు ఎట్లుండి ఎందుకు మీకు 1952, 53 కాలంలో నిజం మాట్లాడుకోవాలంటే కమ్యూనిస్టులు గెలిచారండి ఇక్కడ. అవును, అందరికీ తెలిసిన నిజం. అవును. ఎందుకు ఇవ్వలేదు వాళ్ళకి రాజ్య పరిపాలన? ఎవరు వాళ్ళు కమ్యూనిస్టులు అంటే? ఈ రోజు నక్సల్వాదులు కాదు వాళ్ళు. వాళ్ళు నిజంగా రైతుల కోసం, ప్రజల రైతుల కోసం, స్త్రీల కోసం, పిల్లల కోసం, విద్య కోసం, నిజాం వ్యతిరేకంగా నిలబడిన వాళ్ళు. నిజాం వ్యతిరేకతని, అటు బ్రిటిష్ వ్యతిరేకతని అవును విపరీతంగా ప్రాణాలకు తెగించి పోరాడిన గ్రామీణ శక్తులు వాళ్ళు. సమ్మక్క, సారక్క, కరెక్ట్, ఊరి పొలిమేరు పోచమ్మ, ఎల్లమ్మ, ఇలానే కమ్యూనిస్టులు కూడా అవును ఆ రోజు. అవును, మనసుతో ఒప్పుకుంటాను వాళ్ళని. వాళ్ళు నాస్తికులు కాదు, వాళ్ళు అవును, అపర అమ్మవారి భక్తులు, వాళ్ళు శివయ్య భక్తులు వాళ్ళు. ఎలా? ఎందుకంటే వాళ్ళు దేవుణ్ణి వ్యతిరేకించిన వాళ్ళు కాదు. ప్రజలను కాపాడుకోవాలి, సభ్యతా సంస్కారాన్ని కాపాడుకోవాలి. ఈ బయట నుంచి వచ్చిన దొండగులు, ఈ మొగళ్ళు, ఈ నిజాములు, ఈ తెల్లదొరలు వీళ్ళని వ్యతిరేకించారు. వాళ్ళు దేశాన్ని వ్యతిరేకించలేదు. కరెక్ట్. వాళ్ళు ఆయుధాలు పట్టి వెళ్ళేటప్పుడు కూడా ఊరి పొలిమేర దేవత దగ్గర పూజ చేసుకొని వెళ్ళేవాళ్ళు. అర్థమైందా? బతుకమ్మ ఇవన్నీ కూడా, ఇవన్నీ కూడా ఆ ఇంటి స్త్రీలు ఎంతో మంది పూజలు, పునస్కారాలు, బతుకమ్మ, బోనాళ్ళు ఇవన్నీ చేసుకున్న వాళ్ళే. కానీ ఆ రోజు కమ్యూనిస్టులు ఇంత గెలిచిన తర్వాత కూడా వాళ్లకు ఈ తెలుగు సామ్రాజ్యాన్ని ఎవరు అప్పచెప్పలేదు? నెహ్రూ డిజాల్వ్ చేసి ఇక్కడ ప్రెసిడెంట్ రూల్ పెట్టాడు. అప్పటి నుంచే మొదలయ్యింది పాపం. ఎంత మీరు సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు కృషించి కృషించి ఒక సింహంలాగా గర్జించి రజాకార్లను తరిమితే కూడా నెహ్రూ గారి గొప్పతనం ఏమిటి అని అంటే ఎదగనివ్వలేదు. నెహ్రూ గారు కాదు కదా, కమ్యూనిస్టులోనే చీలికొచ్చింది. ఒకరు అతివాదులు, మితవాదులుగా విడిపోయారు. గెలిచిన దానిని ఎవరు ప్రెసిడెంట్ రూల్ గా మార్చారు? అది మాట్లాడండి. ఓకే, నేను చాలా క్లియర్ గా ఉంటాను. చరిత్ర నేను అటు ఇటు తారుమారు చేసే వ్యక్తిని కాదు నేను. ఓకే, సో అందుకు నెహ్రూ ఫస్ట్ ఈ దేశంలో కమ్యూనిస్టులను, అసలు ఇక్కడ కమ్యూనిస్టులు ఎవరు, వాళ్ళ దృక్పథం ఏమిటి, వాళ్ళ ఉద్దేశం ఏమిటి, వాళ్ళ ఉద్దేశము తెలుగు ప్రజలందరికీ ఆమోదదాయకం అయితేనే కదా వాళ్ళని గెలిపించి. ఇప్పుడు కాంగ్రెస్ నిలబడింది అయ్యా ఒక పక్కన, ఇంకో పక్కన కమ్యూనిస్ట్ నిలబడింది. 1982-83 ఎలక్షన్స్ లో మరి కాంగ్రెస్ ఓడిపోయింది కదా. అవును, ఎందుకు ఓడిపోయావు మరి నువ్వు? అంటే ఇక్కడ వాళ్ళకు నువ్వు వద్దు. కాంగ్రెస్ ది సోషలిస్ట్ భావాలు, కమ్యూనిజం ఇక్కడ ఫైట్ చేసింది. ఏంటి సోషలిస్టు? అంబేద్కర్ గారిని ఓడించడం సోషలిస్టా? అంబేద్కర్ కూడా ఓడించాడా నెహ్రూ? 100%. మరి అంబేద్కర్ గారు నిలబడిన చోట మీకు చిన్న ఉదాహరణ ఇస్తా, చెప్పండి. ఇది వరకు కూడా చెప్పాను, మళ్ళీ చెప్తా. పివి నరసింహారావు గారు ఎలక్షన్స్ లో నిలబడుతున్నారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు. ఒకసారి ఆయన ఎంపీ ఎలక్షన్స్ కి నిలబడ్డారు. సింపులా? ప్రధానమంత్రి పోస్ట్ కి నిలబడుతున్నాడు ఆయన, ఎంపీ ఎలక్షన్ నంద్యాల నుంచి. అంబేద్కర్ గారు ఒక్కటే ఒక సీటుకి తాను ఒక్కడే నిలబడ్డాడు. అంటే తన పోటీతో గెలిచి హీరో చేయాలనుకున్నారేమో కదా. ఆయనకు ఎదురుగా నిలబెట్టించింది ఎవరిని? నెహ్రూ. ఆయన కింద ఫైళ్లు పట్టుకున్న కజురోల్కర్ చరిత్రలో ఓట్లు ఉన్నాయంటారు మీరు. ఇది బ్యాలెట్ పేపర్లు కదా. సో అందుకేనా మోడీ గారు బ్యాలెట్ తీసేసి ఈవీఎంలు పెట్టింది దొంగ ఓట్లు అరికట్టడానికి? మోదీ గారి టైంలో కాదు, మామూలుగా. అంటే ఇట్లా మోదీ గారి కన్నా ముందే స్టార్ట్ అయింది ఈవీఎం. అంటే దాన్ని కంటిన్యూ చేస్తున్నారు కదా. ఎస్. సెకండ్ పాయింట్, అప్పటి వరకు నెహ్రూకి కమ్యూనిస్టులు అంటే పడదు. ఓకేనా? ఓకే. కేవలం అంబేద్కర్ గారిని ఓడించడానికి మాత్రమే కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియాతో చేయగలిపాడు, దాంగేతో. ప్రూఫ్ ఏంటి? దాంగే విడిగా నిలబడ్డాడు, ఈయనకు ఆపోజిట్ గా. కాంగ్రెస్ నుంచి ఈయన అసిస్టెంట్ తీసుకొచ్చి ఈయన ఆపోజిట్ లో నిలబెట్టారు. న్యూస్ పేపర్లలో ఎలక్షన్స్ ముందు అంబేద్కర్ గారి గురించి తప్పుడు ప్రచారం వేస్తే, అప్పట్లో ఒక ట్రిబ్యునల్ ఉండేది, మీకు ఎలక్షన్ కమిషన్ ట్రిబ్యునల్ ఉండేది. అది ఇండిపెండెంట్ బాడీ కాదు, కాంగ్రెస్ కింద పనిచేసేది, రూలింగ్ పార్టీ హయాంలో పనిచేసేది. సో దే డిడ్ నాట్ ఈవెన్ బాదర్ టు డిస్క్వాలిఫై దాంగే. ఎందుకని?
కాదండి, నెహ్రూకు అంబేద్కర్ మీద ఇంత వ్యతిరేకత ఉంటే అతన్ని రాజ్యాంగానికి దానికి ఎందుకు అధ్యక్షుని చేస్తాడు? ఆయన రాసిన రాజ్యాంగాన్ని ఎందుకు చేసుకుంటాడు? అతను ఎవడు కాదు ఆమోదించడానికి. అయితే మీరు చరిత్ర చదువుకొని రావాలి, అదే మాట్లాడ నెహ్రూ ఎవడండి ఆమోదించడానికి? ఆమోదించకపోవడం ప్రధాని ఇంట్రెస్ట్ లేకపోతే దానికన్నా ముందే రాజ్యాంగము ఆయన ప్రధాని అయ్యేదానికన్నా ముందు నుంచే ఒక కమిటీ తయారయ్యి ఆ కమిటీలో సభ్యులందరూ కలిసి దాంట్లో ప్రధాన పాత్ర వహించిన మన అంబేద్కర్ గారు కలిసి రచించడం జరిగింది. అతను నెహ్రూ ఇంటి విషయం కాదు, ఆయన ఇంటి పేపర్లు కాదు ఆయన డిసైడ్ చేయడం అనేది. ఆయన ఇంటి విషయం కాకపోవచ్చు కానీ ఆయన వ్యతిరేకత ఉంటే, వ్యతిరేకత చేస్తే అప్పుడు ప్రజలు లేస్తారండి కొట్టడానికి. సో అందుకని మోడీ గారు 1954-55 సంవత్సరాలలో అంటే అప్పటికి ఎంతకాలం అయిపోయింది మనకు వచ్చి? సుమారు 6-7 ఏళ్ళు అయిపోయింది మీకు. 47 అంటే అంతే. అప్పుడు నిలబడ్డాడు ఆయన ఎలక్షన్స్ కి. అంతవరకు ఆయన నిలబడలేదు పాపం. ఆయన నిలబడలేదు. చూసి 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 విసుగొచ్చి ఆయన చెప్పింది ఏది వర్క్ చేయట్లేదు అని. ఆయన లేకుండానే, ఆయన ఒపీనియన్ వినకుండానే ఆయన రిజిగ్నేషన్ ఆమోదం జరిగింది. మీరు టెక్నికల్ గా చూస్తే చాలా చేశాడు ఆ నెహ్రూ. ఓకే, కాబట్టి ఇప్పుడు దాని గురించి మాట్లాడితే మనకు టాపిక్ ఇంకో దిశగా చరిత్ర మీద ఒక రోజు మనం మాట్లాడుకోవచ్చు కావాలంటే.